తొందరలు మాకు ఇబ్బందులు ఉన్నవి కారణం లేదు. దాన్ని సరిచేసుకుని పార్టీ కాపాడుకోవాలని ధర్మం మాలో ఉంది. ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకోవడం బాధ్యత ఆయన ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బీజేపీకి 4-5 వేల కన్నా ఎక్కువ ఓట్లు లేవు. మీకు బ్రహ్మాండ మెజారిటీ గెలిపించాం, బ్రహ్మాండమైన మెజారిటీ గెలిపించాం. ఈడ 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గెలిస్తే గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ ఉంటే ఎమ్మెల్యే ఉండడు. ఆ పరిస్థితుల్లో కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. మీ గతంలో చెప్పాను సార్, మీకు కూడా ఇప్పుడన్నా ఆలోచన చేసుకోండి. మన కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని అదే క్రమంలో పక్కన పేదపాటి వైసీపీకి అధికారం ఇస్తే మాకెంత నొప్పి ఉంటుంది సార్. మనం చిన్నప్పటి నుంచి గ్రామ బూత్ కన్వీనర్ నుంచి స్టేట్ కమిటీ వరకు పోయినాం సార్. ఈడ ఉన్న తెలుగుదేశం పార్టీ నిలబడినంతే కార్యకర్తలు అంతా గట్టిగా ఉన్నారు. ఈ ఆంధ్ర నియోజకంలో వీరు అందరూ పేద కుటుంబంలో ఉన్నారు. ఏమొక 5 మంది బాగుండదు సార్. మీరు ఆలోచన చేయండి. మీరు ఎలక్షన్ ఎట్లా పోవాలి? మేము రేపు ఎలక్షన్కి ఎట్లా పోవాలి గ్రామంలో? ఈ రోజు మీరు ఆలోచన చేయండి. మీ దాంట్లో కొన్ని ఉండొచ్చు, మీ పార్టీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనోళ్ళు ఉన్నారు కదా. ప్రతి గ్రామంలో ఎక్కువ శాతం ఉన్నాం. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా లేదు. మీరు మమ్మల్ని కలుపుకుపోయి డిస్కస్ చేసి ఆ గ్రామంలో ఏమన్నా వస్తే డిస్కస్ చేసి మనల్ని పక్కన కూర్చోబెట్టి రాబోయే రోజుల్లో మీకు మంచి పేరు వస్తుంది సార్. మా ఎమ్మెల్యే పార్తులు పరాక్రమశాలి అనే పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు కూడా కాలం మించలేదు సార్. మేము బాధపడుతున్నాం. మన పార్టీ కాక వేరే పార్టీకి వస్తే గ్రామంలో ఎంత ఇదైతే సార్. మాకు జనం ఎట్లా మాట తింటారు? రేపు ప్రజలు ఎట్లా వస్తారు మా ఇంటికి? మీ ఇంటికి కానీ మాకు కానీ మీ కార్యకర్తల మాట ఏవో నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నిక కాబడిన సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు 11, 12, 13 తేదీల్లో రాష్ట్ర పార్టీ నిర్ణయించిన ప్రకారం మన నియోజకవర్గంలో ఈరోజు ఈ ప్రమాణ స్వీకారము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కర్నూలు మన పార్టీ పార్లమెంట్ సభ్యులు నాగరాజు గారికి, అదేవిధంగా మన నియోజకవర్గ అబ్జర్వర్ సోదరులు డోట్ సుబ్బారెడ్డి గారు, మరి వేదికను అలంకరించిన మన సోదరుడు రాష్ట్ర పూర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి, అదేవిధంగా మన నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేసిన భర్త గారైన శంకర్ గారికి, అదేవిధంగా మరి ఎల్ఎల్సి కెనాల్ ఈసీ మెంబర్ అయిన రామస్వామి గారికి, మరి పట్టణ అధ్యక్షుడైన తిమ్మప్ప గారికి, ఆదోని మండల అధ్యక్షుడైన శివప్ప గారికి, మరి రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ అయిన సోదరుడు రామకృష్ణ గారికి, మరి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడైన అఫ్సర్ బాషా గారికి, ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈరోజు పార్టీ ఆదేశించిన ప్రకారము మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ముఖ్యంగా కమిటీ సభ్యులు అంటే మండల కమిటీ, తర్వాత టౌన్ కమిటీ, బూత్ కన్వీనర్లు, క్లస్టర్లు, యూనిట్ మెంబర్లు అందరు కూడా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా వీరందరూ కూడా దాదాపు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మరి మీ అందరు కూడా ఇప్పుడు నేను కమిటీ సభ్యుల ప్రమాణ పత్రం అని పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది. దాన్ని మనమందరూ కూడా సభ్యులందరూ కూడా లేచి నిలబడి చెయ్యి ఇట్లా ముందుకు పెట్టి నేను చదువుతాను, తమరందరూ కూడా అదే రకంగా ప్రమాణం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కమిటీ సభ్యుల ప్రమాణ పత్రం నేను చదవడానికి స్టార్ట్ చేసిన వెంటనే మరి ఎవరెవరికైతే ఈ పదవులు వచ్చాయో వాళ్ళందరూ కూడా లేచి నిలబడి, వాళ్ళ పదవులు రాని వాళ్ళు ఉంటే కూర్చోండి, నిలబడిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీకు ఏ పదవులు అంటే టౌన్ కమిటీలో కానీ, మండల కమిటీలో కానీ, క్లస్టర్లు కానీ, క్లస్టర్లు కానీ, యూనిట్ మెంబర్లు కానీ, మరి బూత్ ఇన్ఛార్జీలు కానీ, మా గ్రామ కమిటీలు కానీ, వార్డు కమిటీలు కానీ ఆల్మోస్ట్ అందరూ కమిటీలో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా లేచి చేయితో ముందుకు పెట్టి నేను చదివిన దానికి మీ నోటితో కూడా మీరందరూ కూడా ప్రమాణం చేయాలి. అందరూ లేచి నిలబడి కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మణ నిరంతరము పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పర్యవేక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యముతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని పార్టీ ఆఫీసు చాలా మంది మన కార్యకర్తలు నాయకులందరూ కూడా అది మనకేదో అర్థం కాలేదు అంటే అక్కడికి పోకుండా అందరూ నాయకులు కార్యకర్తలు అన్న ఇక్కడే ఏర్పాటు చేద్దామని చెప్తే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఎంపీ గారికి, జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, మన అబ్జర్వర్ గారికి, అధ్యక్షుల గారికి, మన నియోజకవర్గంలో వాళ్ళ యొక్క అన్ని విషయాలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకొని పోయాము. మరి అందరూ కూడా వీలైనంత తొందరలో మీ నియోజకవర్గంలో ఖచ్చితంగా మన వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం జరిగే రకంగా చూసుకుంటామని పెద్దల నుంచి మనకి సమాచారం వచ్చింది. కాబట్టి దాదాపు మనకి సమస్యలు ఉన్నాయి. మన కార్యకర్తలకి, నాయకులకి న్యాయం జరగడం లేదనేది ఇది జగమెరిగిన సత్యం. అయినా కానీ మనము అధిష్టానం దృష్టికి ప్రతి విషయం తీసుకొని పోతున్నాం. ఇప్పుడిప్పుడే ఒకటి మనకి 100% మన నాయకులకి, కార్యకర్తలకి, మన పార్టీకి న్యాయం జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం నాకు కలిగింది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు
ఎన్నికల ముందు మనం ఏదైతే పార్టీ ఆదేశాలు ఇచ్చారో మనకి టికెట్ రాకుండా ఎవరికి అలయన్స్ లో టికెట్ వచ్చినా కూడా మరి నాకు తెలిసినంత వరకు నేను 6 సార్లు పోటీ చేసిన నాకు కూడా కష్టపడినంత రీతిలో ఇక్కడ మన నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి కోసం మనం కష్టపడ్డాం. ఆయన్ని అఖండమైన మెజార్టీతో గెలిపించాం. ఇది నగ్న సత్యం. ఇది ఆ రోజు మన నియోజకవర్గానికి వచ్చిన ప్రతి ఒక్క అబ్జర్వర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ ఎట్లా కష్టపడడం అనేది కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొన్ని టైం బాగాలేనప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. మనము ఆదోనిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంటే పార్టీ అంటే పిచ్చి, పార్టీ అంటే ఇంటి పని ఇచ్చిపెట్టి కూడా చేసే కార్యకర్తలు ఉన్నారు. చాలా మంది కార్యకర్తలు వాళ్ళ తండ్రులు కూడా నా సమకాలికలు వాళ్ళందరూ చనిపోతే కూడా వాళ్ళ పిల్లలు కూడా ఈ రోజు పార్టీకి అంకిత భావంతో మా కుటుంబానికి ఈ పార్టీకి మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా మా ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీని కాపాడేదానికి మా కుటుంబ సభ్యులు మేమందరూ మీ వెంట ఉంటాం. అదేవిధంగా రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ అందరూ కూడా ఎంపీ గారు కానీ ప్రతి ఒక్కరు మన వెంట ఉంటారు. ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. అందరికీ గౌరవం వస్తుంది. అందరికీ మీ యొక్క గ్రామంలో కానీ వార్డులో కానీ మీరు చెప్తే మీకు గౌరవం వచ్చే రకంగా అధిష్టానం తీసుకుంటారు. తొందరలోనే ఆ శుభవార్త కూడా వింటాం. ఇప్పటికే కొన్ని వస్తున్నాయి. ఎవరు అధైర్యపడద్దండి. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నన్ని రోజులు ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి డోకా ఉండదు. బయట ఎవరు ఏమి మాట్లాడినా ఎవరు నమ్మద్దండి. మనకి మంచి రోజులు వస్తాయి. దయచేసి నేను అందరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ఒక అన్నగా అందరిని ప్రోత్సహించి అందరు కూడా పైకి తీసుకొచ్చాం. ఈ రోజు మీరు అందరు కూడా ఏకం కాండి, అందరు కలండి, అందరు కలుస్తాం, పార్టీని నిలబెట్టుకుందాం. భవిష్యత్తులో మనం అందరూ ఒకటిగా ఉంటే మన పార్టీకి తిరుగుండదు. దయచేసి వేదిక గుండగా నా ఇంటి నుంచి నేను అందరికి అప్పీల్ చేస్తున్నా. దయచేసి అందరూ కలవండి, భేదాభిప్రాయాలు వదిలిపెట్టండి. మాకు ఇగో అనేదే లేదు. అందరూ రాండి. జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఏ రకంగా కార్యక్రమాలు రూపొందిస్తే ఆ రకంగా ముందుకు పోదాం. దయచేసి ఎప్పటికైనా మారండి, అందరూ రాండి. ఎవరు ఏమేమో ప్రయత్నాలు చేశారు అన్ని మీకు అర్థమైపోయినాయి. ఇంకైనా మారండి. అందరు కలిసికట్టుగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ అందరినీ కలుపుకొని ఎన్నికల ముందు మనం అందరూ ఏ రకంగా కష్టపడి మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన సోదరుడు పార్థసారి గారి గెలుపుకెంత విధంగా కష్టపడేమో రేపు రాబోయే రోజుల్లో కూడా మరి సర్పంచ్ గాని, ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని, మండల పరిషత్ గాని, కౌన్సిలర్లు గాని ఇవన్నిటి కూడా 3 పార్టీల్లో ఉన్న నాయకులందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా కొద్దిగా ఆయనగా మంచివాడే కానీ ఆయన కొంతమంది పక్కదారి పట్టించారు. ఆయన కూడా వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి. ఆయన కూడా తెలుసుకోవాలి. రేపు ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి చెడ్డు జరిగితే పేరు ఆయనకు వస్తుంది. ఆయనకు వచ్చిన తర్వాతే మాకు వస్తుంది. అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని అందరినీ మీకోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు గుర్తించుకొని అందరికీ న్యాయం చేస్తారనే ఒక నమ్మకం. ఎవరైనా కొన్ని పొరపాట్లు చేసి ఉంటారు, తెలుసుకునే దానికి టైం పడుతుంది. ఆయన కూడా ఇప్పుడు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. ఆయన కూడా అందరినీ కలుపుకొని ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చి మరి ముందుకు పోతే ఆయనకి మంచిదే. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమందరం నీ ఎన్నికలప్పుడు ఏ రకంగా కష్టపడామో ఆ రకంగా కష్టపడడానికి ఆయన చేసే విధానం బట్టే ఉంటుంది. అది మరి ఆయనేమి బాగా చదువుకున్న వ్యక్తి, బాగా స్థిరవంతుడు కాబట్టి ఆయన కూడా ఆలోచించి ఇప్పటికే టైం చాలా ఆలస్యమైంది. మరి 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు. మరి అందరూ సమిష్టిగా కూర్చొని అందరూ కూడా ఏ సమస్యలు లేకుండా ఎవరికి జరిగే న్యాయం వాళ్ళకి చేస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా ఎన్నికల ముందు మనం ఏ రకంగా పార్థసారథి గారిని గెలిపించామో అదే రకంగా రేపు 3 పార్టీలకు సంబంధించిన సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మరి కౌన్సిలర్లు కానీ ఆ రకంగా గెలిపించడానికి
నూతనంగా మన పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మనకు పార్టీ ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే ఆదేశాల ప్రకారం మనం పనిచేద్దాం. ఆ రకంగా మీరందరూ కూడా ఇన్ని రోజులు మా కుటుంబానికి మాకు ఏ రకంగా సహకరించారో, పార్టీకి ఏ రకంగా సహకరించారో అదే రకంగా సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. ముఖ్యంగా యాక్చువల్ గా నేను ఇప్పుడు 11 గంటలకి బళ్ళారి కంటి డాక్టర్ దగ్గరికి నాకు అపాయింట్మెంట్ ఉంది. వారం రోజుల కింద నాకు కొద్ది కన్ను ప్రాబ్లం అయితే అక్కడ పోయి చూపించుకున్నా. ఈ రోజు ఈ ప్రోగ్రాం ఉన్నందువల్ల నేను డాక్టర్ గారికి 1 గంటకు వస్తానని 11 గంటల అపాయింట్మెంట్ 1 గంటకు మార్పించుకున్నా. మరి మీరందరూ కూడా ఎవరో బాధపడద్దండి, ఎందుకంటే అన్ని విషయాలు మన ఎంపీ గారు అయితేనేమి, జిల్లా అధ్యక్షులు అయితేనేమి, మన అబ్జర్వర్ గారు అయితేనేమి, అన్ని విషయాలు కూడా అధిష్టానం దృష్టికి ఇక్కడ ఏం జరిగేది అన్ని కూడా వాళ్ళకి అర్థమైంది. తొందరలోనే మనందరూ కూడా మంచి జరుగుతుందని ముఖ్యంగా నేను ఆశిస్తున్నానంటే మీరందరూ కూడా అన్న ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెప్తాడనే నమ్మకం మీకు ఉంది. కావున ఖచ్చితంగా మనందరికీ మంచి రోజులు వస్తాయని నేను ఆశిస్తూ, అదే రకంగా మన పార్టీ ఖచ్చితంగా ఇన్ని రోజులు మనం అధికారంలో ఉన్నామా అనే ప్రతి ఒక్కరిలో ఉంది. 1-2 నెలల్లో మనం అధికారంలో ఉన్నామనే రకంగా అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని మీకు తెలియజేస్తున్నాం. తొందరలో మాకు ఇబ్బందులు ఉన్నవి, కారణం లేదు. దాన్ని సరిచేసుకుని పార్టీ కాపాడుకోవాలని ధర్మం మాలో ఉంది. ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకోవడం బాధ్యత ఆయన ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బీజేపీకి 4-5 వేల కన్నా ఎక్కువ ఓట్లు లేవు. మీకు బ్రహ్మాండ మెజారిటీ గెలిపించాం, బ్రహ్మాండమైన మెజారిటీ గెలిపించాం. ఈడ 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గెలిస్తే గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ ఉంటే ఎమ్మెల్యే ఉండడు. ఆ పరిస్థితుల్లో కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. మీ గతంలో చెప్పాను సార్, మీకు కూడా ఇప్పుడన్నా ఆలోచన చేసుకోండి. మన కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని అదే క్రమంలో పక్కన పేదపాటి వైసీపీకి అధికారం ఇస్తే మాకెంత నొప్పి ఉంటుంది సార్. మనం చిన్నప్పటి నుంచి గ్రామ బూత్ కన్వీనర్ నుంచి స్టేట్ కమిటీ వరకు పోయినాం సార్. ఈడ ఉన్న తెలుగుదేశం పార్టీ నిలబడినంతే కార్యకర్తలు అంతా గట్టిగా ఉన్నారు. ఈ ఆంధ్ర నియోజకంలో ఈరోజు అందరూ పేద కుటుంబంలో ఉన్నారు. ఏమొక 5 మంది బాగుండదు సార్. మీరు ఆలోచన చేయండి, మీరు ఎలక్షన్ ఎట్లా పోవాలి? మేము రేపు ఎలక్షన్కి ఎట్లా పోవాలి గ్రామంలో? ఈ రోజు మీరు ఆలోచన చేయండి. మీ దాంట్లో కొన్ని ఉండొచ్చు, మీ పార్టీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనోళ్ళు ఉన్నారు కదా, ప్రతి గ్రామంలో ఎక్కువ శాతం ఉన్నాం. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ లేకుండా జెండా లేదు. మీరు మమ్మల్ని కలుపుకుపోయి డిస్కస్ చేసి ఆ గ్రామంలో ఏమన్నా వస్తే డిస్కస్ చేసి మనల్ని పక్కన కూర్చోబెట్టి రాబోయే రోజుల్లో మీకు మంచి పేరు వస్తుంది సార్. మా ఎమ్మెల్యే పార్కులు పరాక్రమశాలి అనే పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు కూడా కాలం మించలేదు సార్. మేము బాధపడుతున్నాం. మన పార్టీ కాక వేరే పార్టీకి వస్తే గ్రామంలో ఎంత ఇదైతే సార్. మాకు జనం ఎట్లా మాట తింటారు? రేపు ప్రజలు ఎట్లా వస్తారు మా ఇంటికి? మీ ఇంటికి కానీ మాకు కానీ మీ కార్యకర్తల మాట ఏవో చేసకపోతారు సార్. పక్కన కమిటీ ఏంటి, ఆ కమిటీ ప్రకారం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కమిటీ ఏంటి, ఆ గ్రామంలో ఏమైనా వస్తే ముగ్గురు కూర్చోబెట్టి మాట్లాడండి సార్. మీకు అవకాశం ఇస్తాం, మనకు అవకాశం ఏంటి? ఇప్పటికే చాలా బాధపడుతున్నారు కార్యకర్తలు. ఇప్పటికే చాలా నష్టపోయినాం. 16 నెలలు ఎంత నష్టపోయినాం. ఈ రోజు అధికారం లేదని మనం చాలా బాధపడుతున్నారు. మీరు 28లో ఎమ్మెల్యే చేశాం సార్ ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఆ రోజు మేము ఎక్కడ ఆలోచన చేయలేదు. మన సార్ చంద్రబాబు గారు సీట్ ఇచ్చారు, మన మీనాక్షరన్న గారు అందరూ కష్టపడి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన ఎమ్మెల్యే మేము గెలిచాం. మన ఎమ్మెల్యే మేము పోరాడాం. ఈ రోజు బీసీ నాయకుడు సార్, మీరు కూడా ఈ నియోజకంలో ఉండేది ఎక్కువ శాతం బీసీలే. ఈరోజు ఓషన్ చాలా తక్కువ ఉన్నారు సార్. మనోళ్ళు కూర్చోవద్దు. మీరు ఇప్పటికన్నా మారి మన కార్యకర్తలు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. మన పార్లమెంట్ సభ్యులు నాగరాజు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మండల స్థాయి, గ్రామ స్థాయి, బూత్ స్థాయి కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణంలో మనకు పెద్ద దిక్కైనటువంటి తెలుగుదేశం పార్టీకి మీనాక్షి గారి ఇంట్లో
ఇంత బ్రహ్మాండంగా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఇస్తే అందులో భాగంగా ఈరోజు మీనాక్షి అన్న గారి ఇంట్లో ఈ ప్రమాణ స్వీకారాన్ని నేను ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేగాక ఈ వేదిక మీద ఆశీనటువంటి మీనాక్షి అన్న గారికి, ఇదివరకు ప్రసంగించినటువంటి మరి ఉమాపతి నాయుడు గారికి, దేవేంద్రప్ప గారికి, అబ్జర్వైనటువంటి ధర్మాన సుబ్బారాయణ గారికి, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, మరియు వేదిక ముందుగా ఉన్నటువంటి మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులకు, మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున రెండు చేతులు జోడించి నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. సోదరులారా, మన ప్రభుత్వం వచ్చి దాదాపు 16 నెలలు కావస్తున్నా కూడా మీరంతా ఆ రోజు నన్ను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఘన విజయంతో గెలిపించారు. 1,12,000 మెజార్టీ అంటే అంత ఆశామాష విషయంగా. మీ అందరి కష్టం ఉంది. మీ అందరి కష్టం వల్ల ఈ రోజు ఈ వేదిక మీద మైక్ పట్టుకుని కూడా మాట్లాడుతూ ఉన్నాను. అందులో భాగంగా నాకు కూడా మీ రుణం నింపుకోవడంలో నా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంది. అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే, తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగంగా మనం ఇక్కడ ఒక సీట్ కోల్పోవాల్సి వస్తే మీనాక్షి అన్న గారికి ఆ రోజు కొంత అన్యాయం జరిగినమాట వాస్తవం. అందులో భాగంగా అయినా కూడా ఈ రోజు అన్నగారు బాధపడుతూ ఉంటే గత 15 నెలల నుంచి మనకి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పంటే ప్రతి విషయాన్ని అది మీనాక్షి అన్న గారు తెలుసు, ఉమాపతి నాయుడు అన్న గారు తెలుసు, జిల్లా నాయకత్వానికి ఎదురేమి, రాష్ట్ర నాయకత్వానికి ఎదురేమి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగా ఇందాకనే చెప్పారు మీకు మీనాక్షి అన్న గారు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయండి. ఇది వాస్తవం. కాబట్టి మీరు ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ మీనాక్షి అన్నగారి ఆధ్వర్యంలో, ఉమాపతి గారి యొక్క ఆధ్వర్యంలో మనం, ఎందుకంటే మనలో మనకు గ్యాప్ ఇచ్చినాయంటే మళ్ళీ మనకు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళ అవుతాం కాబట్టి దయచేసి మనం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో అన్ని, ఎందుకంటే మీనాక్షి అన్న గారికి అన్ని విషయాలు ఆలోపు, ఎందుకంటే అబ్జర్వర్ ధర్మాన సుబ్బారెడ్డి గారు ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు సాధ్యమైన తొందరలో మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ లో మనమంతా కుటుంబ ప్రభుత్వం ఘన విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేగాక మీ విషయంలో, ఆదోని నియోజకవర్గ ప్రజల విషయంలో ఏ విషయం ఉన్నా కూడా మీనాక్షి అన్న గారికి దృష్టి తీసుకురండి. నా విషయంలో ఏదైనా ఉన్నా కూడా నాతో పాటు ఏదైనా పనులు అయ్యేది ఉంటే ఖచ్చితంగా మీరు స్వచ్ఛందంగా రండి. ఏ విషయమైనా అందుబాటులో ఉంటాయి కర్నూలులో. నేను ఇక్కడ రాలేదు అని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దండి. ఎందుకంటే పార్టీ కార్యక్రమాల్లో భాగంగా మీకు అందరికి తెలిసిన విషయమే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కొంతకాలం ఉంటే కొంతకాలం ఢిల్లీలో ఉంటాం కాబట్టి ఆ కారణం వల్ల నేను ఆదరణ నియోజకవర్గానికి రాలేకపోతున్నా. కొంత కారణం వల్ల నేను మీకు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటా. ఈ విషయంలో నేను ఏమాత్రం పొరపాటు చేయను. మీకు ఏ అవసరం ఉన్నా కూడా నాతో ఏ పని అయ్యేంతో కూడా కించిత్ కూడా పొరపాటు లేకుండా నేను చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మరొకసారి మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నాకు ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎలక్షన్స్ తర్వాత ఈ నాయకత్వాన్ని అంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక్కసారి కల్లారైనా కలుసుకుని మళ్ళీ మీనాక్షి అన్న గారితో ఈ వేదిక చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది వాస్తవంగా. కాబట్టి నా నుంచి ఏ అవసరం ఉన్నా ప్రతి ఒక్కరూ నా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను ఈరోజు సాయంకాలం వైజాగ్ పోవడం జరుగుతుంది. అందువల్ల నేను కొంచెం నాకు సెలవు ఇస్తే అన్నిగా భావించకుండా మీకు సెలవు ఇస్తుందని చెప్పేసి నమస్కరిస్తున్నాను. ఉత్సాహపరిచారు మా వాళ్ళని. ఇదే ఉత్సవం మా వాళ్ళకి ఇక్కడ పని జరిగిపోని మీనాక్షి నాయుడు అన్న గారు బతుకున్నంత వరకు ఆయన దగ్గర ఉంటారు. మీరు ఇప్పుడు ఇచ్చిండే ఉత్సవం, అప్పుడప్పుడు నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒక్క తూరు అట్లా ఆదుకు 1 గంట వచ్చిపోండి. మొగలకు అదే చాలు, ఒక గంట వచ్చిపోండి. ఇట్లా పెద్ద ఇంటికాడ లేకపోతే ఆఫీస్ కాడ కూర్చొని 1 గంట వచ్చిపోయి 100 మందితో కూర్చొని అయ్యా అంటిపోతే మొగలకి మీరు కడుపు నిండా బంగారు పళ్ళు అన్నం పెట్టినట్లే లెక్క. అన్నగారు ఆదేశాల మేరకు ఖచ్చితంగా పూజ తప్పకుండా ఒక పార్లమెంట్ సెషన్ ఉంటే మాత్రం తప్ప మిగతా రోజుల్లో నెలకు ఒకసారి ఖచ్చితంగా అన్నగారింటికి వచ్చి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, గ్రామస్థాయి మండల స్థాయి నాయకులను కలుసుకొని ఖచ్చితంగా మీ సాధక బాధకాలను కూడా విని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర నాయకత్వం తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, అట్లా ఎంపీ ప్రోగ్రాం ఉన్నందువల్ల నాయుడన్న ఇంట్లోనే మనం సమావేశం. దయచేసి అందరూ లోటు కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రోగ్రామ్ బ్యానర్లు ఇవన్నీ చేసుకొని మనం బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. కానీ మనకు తెలీదు, అర్జెంటుగా వచ్చినారు, మనకి ఆ అవకాశం కూడా లేదు. ఒకటే దయచేసి అందరూ లోనుకు రాడప్పా.
తిట్టకూడదు, పొగకూడదు, తిట్టకూడదు. ఎందుకంటే ఆయన విమర్శించే కొద్దీ ఆయన పైకి పోతాడు, మనం తగ్గుతాం. ఆయన సాయమే మన సాయమే. ఈ రోజు మన నాయకులతో మనం పత్రాలు చెప్పుకున్నలా బయట వాళ్ళందరూ లోపల రండప్ప. ఇంకా మన అబ్జర్వర్ మాట్లాడతారు. బయట వాళ్ళు లోపల రండి, ఎంపీ గారు బయట వాళ్ళు లోపల రండి, అందరు రండి, లోపల రమ్మని చెప్పండి. చాలా పిలిచండి, అందరు రమ్మని పడిసి. ఆయన పొగుడు ఇప్పుడు ఒక రాతికి బొట్టు పెడితే దేవుడు అయిపోతాడు. అట్లా మనము ఎంత చెప్పినా కూడా అన్నోళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పేది, ఎందుకంటే ఆయన గురించి చెప్పకూడదు. మన పార్టీ బలమైన పార్టీ ఉంది, బలమైన క్యాడర్ ఉంది, బలమైన నాయకులు ఉన్నాం. ఉచ్చబోసే కొట్టుకొని పోతారు వాళ్ళు. కానీ దయచేసి అన్నోళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పేది, ఎందుకంటే ఇంకా ఒకసారి ఆయన తిట్టొద్దండి, పొగడొద్దండి, యాడ తొక్కల్లో తొక్కండి. అది నేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఈగ నిన్నట కుమ్మరోడు రొమ్ములు పోయేటట్ల చక్రం తిప్పుతుంటే ఆ ఈగో ఆ చక్రం మీద కూర్చుని ఇంత వేసి చక్రం నాకు తిప్పారన్నట్టు ఈగో కుమ్మరోడుకు రొమ్ములు పోయేటట్ల తిప్పే ఆయనకి తెలుసు. అది అట్లా వాళ్ళు బీజేపీ వాళ్ళు అట్లా కలలు కంటున్నారు. దయచేసి మనం ఏమనుకోలేము. మనము తిట్టకూడదు, ఆయన పొగకూడదు. మన పేరేమే మన నాయకులు కూడా ఇక్కడ ధర్మవరం సుబ్బారెడ్డి అన్న గారు, ఇప్పుడు ఎంపీ గారు కూడా వచ్చిపోయా. వాళ్ళు ఎన్నిసార్లు మొత్తుకొని మీనచ్చినాడన్నా, అది మా కోసము, వాళ్ళ కుటుంబం కోసం కాదన్నా, మా కార్యకర్తల కోసమో తెలుగుదేశం గురించి ఎన్నిసార్లు మీ దృష్టికి తెచ్చినాడు, ఎన్నిసార్లు అధిష్టానం దృష్టికి తీసుకుపోయినాడు. కానీ మాకు న్యాయం జరగడం లేదు. ఈ పొద్దుడు ఊరకయా ఈ రోజు ఊరక ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే భీమేస్తాడంటే మాకు సిగ్గిసేటు. మాకు ఉరేసుకొని సాయాలి మా కార్యకర్తలు మేము. కానీ ఉరేసుకొని సాయాల మీరు వస్తే సిగ్గిసేటు. మిగతా చెప్పుకునేదానికి మాకు సిగ్గిసేటు. ఆవేదనతో చెప్తున్నాం సార్, ఒక ఆవేదనతో చెప్తున్నాం. ఒకటి రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, బైఫర్కేషన్ చేసి రండి. ఒకడు మనోడు పడతాడు కదా, తర్వాత నిదానంగా కోర్టుకు పోయి దాన్ని కూడా ఇడిపించేటట్లు చేస్తాం. అది చేయడం లేదు. మరి మీరు వచ్చి కాసి కూడా మీరు వచ్చి ఏం చేసినట్ల? మీనాక్షి నాయుడు గారు పెద్ద ఆయనకు వయసు అయిపోయినా కూడా ఎంత మొత్తుకుంటాడో కార్యకర్తలు రోజు ఇంటిగారం తిరుగుతున్నాం. కానీ మీరు చేయడం లేదు. ఏం అధిష్టానం? ఎంపీకి వెళ్ళాలన్నా, ఓ మండల స్థాయి నాయకులకి వెళ్ళాలన్నా ఈ ఉండే కార్యకర్తలు చంద్రబాబు వచ్చి ఓట్లు వేపిడు, ధర్మవరం సుబ్బారెడ్డి వచ్చి ఓట్లు వేపిడు. కానీ దయచేసి అన్న వాళ్ళ కుటుంబానికి కాదు, వాళ్ళ కుటుంబానికి కాదు వాళ్ళు తిప్పుడు పడేది. కార్యకర్తల కోసం మనం పెంచి పోషించినాము. 40 సంవత్సరాల క్యాడర్ను పెంచి పోషించినాము. ఈ క్యాడర్ చెల్ల చెదరం అయితే ఎవడో గెలిచేసి ఈ క్యాడర్ చెల్ల చెదర కారాదు, మనం కాపాడుకునాలా అనే దృక్పథంతో ఎన్నిసార్లు అధిష్టానం పెట్టి తీసిపోతే కూడా ఇక రేపు ఎల్లుండి అనే దాంట్లోనే దాదాపు 18-16 నెలలు సమయం తేలిపోయింది. ఎప్పుడు మాకు కార్యకర్తలకు ఏం మేలు చేసినట్ల? ఓ భీమం వాళ్ళ ఇంటికి పోవాలంటే మాకు సిగ్గుసేట భీమం వేసుకోవడానికి. కొంతమంది విడిచిపెట్టినాం. వైసీపీ కార్యకర్త డీలర్తో పోని భీమే వేసుకోకుండా విడిచిపెట్టినాం. అప్పుడన్నా ఏదో కానవాయి ఉండే వాడు గేరికి వచ్చి చేస్తుండే కనపడుతుండలేదు. ఇప్పుడు వాడిని పంపు పోవాలంటే మాకి బాగుంది. వాడిని పంపులాగా పోయి లైన్లో నిలబడాలంటే మా ఆడవాళ్ళు మాకు బాగుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. వచ్చి కేక్ కట్ చేసి జెండా ఎగిరేసుకునేది కాదు. ముందు కార్యకర్తల మీద దృష్టి పెట్టి కాసి మీరు కార్యకర్తల కోసం పనిచేయండి. మీరు అట్లయితే మీరు ఆందోళనకు రాండి. లేకపోతే కొన్ని రోజులే స్థానిక ఎలక్షన్లు కోరుకుంటారు. పార్టీ ఉండు, ఇది ఇట్టేగిన ఉంటే ఈ పార్టీ మనగడ కోల్పోతుంది. అక్కడ ఎవరో వచ్చి కాసి ఏదో చేస్తాడని ఎవరు ఏం చేయడం లేదు. దయచేసి అందరి మీద అధిష్టానం దృష్టి తీసుకొని పోండి. అన్నా మీకు దయచేసి చెప్తాను, మా బాధ అంతా ఇంత కాదు. ఏం చేస్తాం అన్నోళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు పోయినా సాయం చేస్తారు. ఎవరు పోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు. అదేం కుటుంబ సభ్యులు కానీ రాముడు గెర్రి గీస్తే లక్ష్మణుడు దాటిండేమో కానీ మీనాక్షి నాయుడు గెర్రి గీస్తే వాళ్ళ కుటుంబం గెర్రి దాటిపోరు. వాళ్ళ అల్లాండ్లు కానీ తమ్ముడు కానీ తమ కొడుకులు కానీ అల్లాండ్ల కొడుకులు కానీ మా ఇంట్లో నా కొడుకు నేను సరిగి పెట్టుకోలేను. వాస్తవం చెప్తాను, నా ఇంట్లోనే నా కొడుకులు సరిగి పెట్టుకోలేను. మీరు అటువంటి కుటుంబాన్ని పొద్దు నా ఇడన్నా గెర్రి గీస్తే
లక్ష్మణ దాటినో లేదో కానీ రాముడు జరిగిస్తే, మీనాక్షి నాయుడన్న గారు జరిగిస్తే, ఈ కుటుంబ సభ్యులు వాళ్ళ మనమాంగులు మండలాలు ఎవరైనా కూడా ఆయన గెర్రి దాటిపోరు. అదే మాకు సంతోషం. అటువంటి క్రమశిక్షణమైన పార్టీది. మీరు కూడా ఉన్నారు. మీ నాయకులు తమ్ముడు ఒక దాంట్లో ఉంటాడు, అన్న ఒక పార్టీలా ఉంటాడు. వాళ్ళు అట్లా కాదు. రేపు పొద్దున ఉమాపతి నాలుగో దాంట్లో పోతే టికెట్ తెచ్చుకుంటాడు, కాంగ్రెస్ లో బీజేపీ లేకపోతే. కానీ వాళ్ళన్న గీత గీసిన దాటి వాళ్ళు తప్పుడు. దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులల్లా పార్టీని కాసుకొని ఉన్నందుకు మీరు ఇచ్చిన బహుమతి ఇది. ఇంత నిర్లక్ష్యం చేస్తారా పెద్ద ఆయన్ని? ఇంత నిర్లక్ష్యమా? కర్నూలు జిల్లాలోనే ఒక పేరైన వ్యక్తి వినాశనాడంటే ఇంత నిర్లక్ష్యం చేయకూడదు. ఏదో ఒకటి ఒక 10 ఇచ్చి అంతోటి ఏ 10 అవుతా ఇన్ఛార్జ్ పౌరులకు ఇచ్చి కాసి ఎస్పీ కలెక్టర్కి చెప్పండి. నిమ్మల రామనాయుడు వచ్చి ఏం చేశాడు? మాకు ఇన్ఛార్జ్ మంత్రి చాలా సంతోషం పడుతుంది. ఫస్ట్ ఏం చేసినాడు ఆయన? అతను అండర్గ్రౌండ్ లోనే ఎంపీకో కలెక్టర్కి ఎస్పీకి చెప్తే మా పనులు సహజంగా సాగిపోతాయి. ఇంతకుముందు సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఏం నడిచేస్తుంది? అంత అన్నదే నడిచా, మాదే నడిచా. అట్లా ఆ విధంగా మీరు అధిష్టానం సూచి చంద్రబాబు చేస్తాడు. ఆయన వచ్చి ఎవడు బాండం పెడతాడు, ఎవడు ఈ ప్రోగ్రాం చేస్తాడు? సన్న ప్రోగ్రామ్ చేయడం హైలైట్ చేస్తారు. ఏ సమస్య వచ్చినా కూడా దయచేసి ఇంకోసారి కుంటు సాకులు చెప్పొద్దండి. మాకు అన్నకి పవర్ఫుల్ అయిన పదవి అల్లా పార్టీని కాపాడుకున్నాలంటే ఆయన ఎవరినో తిట్టేది కాదు. మా కుటుంబంలో మాకు సరిగలేదు. మా కుటుంబంలోనే అన్నకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంతా చెప్తే నాయుడని చెప్పింది వినండి, వింటుండారు. ఏదో కాసో పూస్తో వింటారు. ఆయన వీర నాయకునిలాగా మండికి పడి బజార్లోన కొట్లాడే వ్యక్తి కాదు. కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా కొట్లాడినాడు. ఒరే ఊపుకున్నాడని. ఎంతవరకు ఊపుకున్నాలా? అక్కడ ఉమాపతానని నాయుడని రంగసమంతా అందరితోటి రసాలు పడిపోయి కార్యకర్తలు తిరిగి ఒక్కనే కావడం లేదు. దయచేసి మీరు సుబ్బారెడ్డి అన్న గారు ఎంపీ గారు వెళ్ళిపోయినారు. ఇంకా ఆయన మీరు ఏం చేస్తారో నాయడానికి న్యాయం జరగాల. మా కార్యకర్త నాయడానికి న్యాయం జరిగితే మాకందరికీ జరిగినట్లే ఆయన జరిగితే దయచేసి నాయనకి బలమైన పోస్ట్ ఇవ్వాలా. లేదప్ప అంటే ఐఏఎస్ ఆఫీసర్ తన నిమ్మల రామనాయుడు ఇన్నిసార్లు వచ్చా, మరి ఆయన ఏం చెప్పినాడో పవర్ఫుల్ ఆయన చెప్పాలా. అన్నకు ఫుల్ పవర్ఫుల్ పదవి ఇచ్చి ఆయనకి పదవి ఇస్తే మా అందరికి న్యాయం జరుగుతుంది. దయచేసి మీ అందరికి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి నా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటాం. శివపావేదన అందరికీ ఉంది, ఆయన చెప్తాడు. ఇతరులు అందరికీ ఉంది. ఆ మనిషి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. పాపము 2 ఏళ్ళు వస్తుంది. మన అబ్జర్వర్ ఏం చేస్తారో. మా ఎంపీ గారు వచ్చిండ్రు ఈరోజు, మన అదృష్టము. ఆయన కానీ నెల వస్తా అన్నాడు. చూద్దాం ఎవరేం చేస్తారో. దేవుడు ఉన్నాడు. మనకేమి పార్టీ బాగుండాలి అనే ఉద్దేశమే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. పార్టీ బాగుండాలంటే పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు బాగుండాలి. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు బాగలేకపోతే పార్టీ బాగుండు అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఆవేదనతో చెప్తా ఉండేది. దయచేసి వచ్చిన పెద్దలు వేరే రకంగా భావించుకున్నట్ల మా కార్యకర్తల ఆవేదన, మా నాయకుల ఆవేదన మీకు తోచిన విధంగా పైన మీరు ఎక్కడ చెప్పుకోరో అక్కడ చెప్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మన నియోజకవర్గ అబ్జర్వర్ పెద్దలు సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. ఈనాటి ఈ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవమునకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మన యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఆదోన్ నియోజకవర్గ కార్యకర్తలందరితో కూడా మన మీనాక్షి నాయుడు అన్న గారి ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రమాణం చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెంకటేష్ అది కొద్దిగా స్పీడ్ పెట్ట కార్యక్రమంకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడే మన మీనాక్షి నాయుడు అన్న గారు హాస్పిటల్ పర్పస్ మాట్లాడి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ గారు కూడా మాట్లాడి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం
మన ఉమాపతన్న అధ్యక్షతన ఈ కార్యక్రమం నడుపుతున్నటువంటి ఉమాపతన్న గారికి, దేవేంద్రప్పన్న గారికి, శ్రీకాంత్ గారికి, రామస్వామి గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శివప్పన్న గారికి, తిమ్మప్ప గారికి, తర్వాత రామకృష్ణ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త శంకర్ గారికి, మరియు చాలా రోజుల నుంచి ఈ కమిటీలకి కోసం కష్టపడుతున్నటువంటి మన అన్నగారి కుమారుడైనటువంటి భూపాలన్న గారికి, వెంకటేష్ గారికి, మారుతి గారికి కూడా కమిటీలలో వెంటనే నేను రాత్రి పగులు కూడా కమిటీలు అయిపోవాలంటే దాదాపు రోజుకు చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు ఏ విధంగా కష్టం చేశారు, కమిటీల కోసం వెంకటేష్ గారు, భూపాలన్న గారు కూడా ఖచ్చితంగా కమిటీల కోసం రోజుకు 18 గంటలు కష్టపడిన దానికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పుడే చాలా మంది కార్యకర్తలు బాధలు ఉన్నాయి. వాస్తవ పరిస్థితి కూడా నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కసారి కూడా మన పెద్దలు మీనాక్షి నారాయణ గారు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది. అన్నగారు తెలియజేసిన ప్రతి ఒక్క విషయం కూడా మేము పార్టీ దృష్టికి తీసుకుపోవడం కూడా జరుగుతుంది. కానీ మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ఖచ్చితంగా ఇప్పుడే మీనాక్షి నారాయణ గారు చెప్పారు, ఎంపీ గారు కూడా చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి శివప్పన్న గారు కూడా ఇప్పుడు ఆయన ఆవేదన వాస్తవం, అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా శివప్పన్నకే కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు కూడా అందరికి కూడా ఈ బాధ ఉంది. ఈ బాధ పోయే రోజు త్వరలోనే వస్తుంది పక్క. నిన్న కూడా విజయవాడకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణంగా కూడా తెలియజేసి, అన్నగారు కూడా తెలియజేసి, ఉమాపతన్న గారు కూడా ఇన్ఛార్జి మినిస్టర్కి అయితే అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు అందరికి కూడా తెలియజేసి రావడం కూడా జరిగింది. కాబట్టి త్వరలోనే ఈ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు మెరుగైతాయని చెప్పని కూడా మీకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అధికారులకు కూడా చెప్తున్నాం, అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు. ఇక్కడ ఏదో ఎమ్మెల్యే గెలిచినాడనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఇంటికాడికి పోతే అధికారులు సరిపోదు, ఎమ్మెల్యేను కూడా గౌరవించాలి. ఎమ్మెల్యేతో పాటు కూడా మీనాక్షి నాయుడు అన్నని కూడా గౌరవించకపోతే భవిష్యత్తులో ప్రతి ఒక్క అధికారికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా అధికారులకు కూడా సూటిగా కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గరికి, డిఐజీ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి పోయి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీనాక్షి నాయుడు అన్న ఇంటికాడికి, ఎమ్మెల్యే గారి ఇంటికాడికి ఏ విధంగా పోతారో మీనాక్షి నాయుడు అన్న ఇంటికాడికి కూడా అదే విధంగా రావాలి, వచ్చేటట్టు చేసే బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడే దేవేంద్రప్పన్న కూడా అన్నగారు కూడా కొద్దిగా బాధపడడం వాస్తవం. మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసికట్టుగా మీకు చేసింటేనే మీరు ఎమ్మెల్యే గారు అయినారు. కాబట్టి మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు, నాయకుల మనోభావాలు దెబ్బతీయకుండా మీ దగ్గర మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు లేకపోతే వారికి, మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, వారికి సంబంధించిన వాళ్లకు మాత్రమే ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలి తప్పితే వైసీపీకి సంబంధించినటువంటి వారికి ఇవ్వడం తగదు అని చెప్పని కూడా మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి పైన, బీజేపీ అధిష్టానానికి కూడా ఇప్పుడు దేవేంద్రప్పన్న గారు మాట్లాడిన విషయం తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ విషయం చెప్తామని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నాము. మీరందరూ కూడా కలిసిమెలిసి ఇప్పుడు ఈ కుటుంబానికి ఏ విధంగా చేదోడు వాదోడు ఉన్నారో భవిష్యత్తులో కూడా ఉంటూ
రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఎదుర్కొన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో అన్ని ఎలక్షన్స్ లో కూడా ఏవైతే పదవులు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యే గారిని ఏ విధంగా గెలిపించామో ఇప్పుడు కూడా అదే విధంగా పార్టీలకు సంబంధించినటువంటి పదవులన్నీ కూడా గెలిపించుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మనం కూడా కూటమి ప్రభుత్వంలో భాగం కాబట్టి మనం అందరం కూడా కష్టపడుతూ మీకు ఎవరికైతే ఏ పదవి ఉందో పదవి ఉంది కదా ఇంట్లో కూర్చోకుండా పార్టీ కోసం పార్టీ కార్యక్రమాల కోసం అందరూ కూడా కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నియోజకవర్గం వచ్చిన సింపుల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా మన ఆరేకల రామకృష్ణారావు గారు ఈ నెల ఆఖరి వరకే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉంది. దయచేసి నేను చెప్తాను ఈ నెల ఆఖరి వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉంది. ఎవరైనా లబ్ధిదారులకి పోయి అప్లికేషన్ పెట్టుకుని ఖచ్చితంగా మన డైరెక్టర్ అప్లికేషన్ పెట్టించండి. మన డైరెక్టర్ గారు ఖచ్చితంగా తీసుకుంటారు. దయచేసి అందరికీ తెలియజేస్తున్నారు.